కరీంనగర్ జిల్లాలో వడ్డీల పేరుతో వేలకు వేలు డబ్బు వసూలు చేసిన మోహన్ రెడ్డి కూడా నయీం అనుచరుడే అంటున్నారు మోహన్ రెడ్డి బాధితులు. నయీం అండ చూసుకునే మోహన్ రెడ్డి రెచ్చిపోయాడని చెబుతున్నారు. మోహన్ రెడ్డి అక్రమాలపై కూడా సిట్ విచారణ జరపాలంటున్న బాధితులతో వెంకట్ ఫేస్ టు ఫేస్. పోలీస్ శాఖలో ఏఎస్ఐ స్థాయి ఉద్యోగం చేస్తూ ఉన్నతాధికారుల అండదండలతో 100 కోట్ల వడ్డీ వ్యాపారం చేసిన ఆరోపణలపై మోహన్ రెడ్డి కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే నేపథ్యంలో ఒక నక్సలైట్ నాయకుడిగా ఉండి పోలీస్ అధికారుల అండదండలతో ఇదే స్థాయిలో భూకబ్జాలకు పాల్పడిన కేసు మరొకటి నయీం కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మరి ఈ రెండు కేసులకు సంబంధాలున్నాయా? బాధితుల సంఘం మోహన్ రెడ్డి బాధితుల సంఘం ఇదే సంచలన ఆరోపణ చేస్తుంది. దీనికి సంబంధించి బాధితుల దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయి, వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. చెప్పండి, మనకు ఏఎస్ఐ మోహన్ రెడ్డి గతంలో చాలామంది దగ్గర అప్పుల రూపంలో మీకు అప్పులు ఇచ్చి భూములు లాక్కున్నారన్న ఆరోపణలున్నాయి. కానీ మీరు ఈరోజు ఒక సంచలన ఆరోపణ చేశారు, నయీంకి మోహన్ రెడ్డి కూడా సంబంధాలు ఉన్నాయంటూ. మీరు ఏ బేస్గా దీన్ని ఆరోపణ చేస్తున్నారు? ప్రధానంగా 2013 నుంచి ఫైనాన్స్ను గమనిస్తున్నటువంటి సందర్భంలో గ్యాంగ్స్టర్ దాంటువంటి నయీంకు ఇవాళ మోహన్ రెడ్డి డైలాగులకు మెసేజ్లకు ఇవాళ ప్రత్యక్ష సంబంధం ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రంగా తెలంగాణ ఏపీకి నటినటువంటి సందర్భంలో కరీంనగర్ జిల్లాకు నల్లగొండ జిల్లాకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఎందుకంటే నేను 3 సంవత్సరాల నుంచి ఆఫీస్ మీద నిఘా పెట్టిన ఏ నయీం మూటా మీద అయితే సిట్ ఏర్పాటు చేసిరో మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో కూడా వెంటనే ఒక సిట్ ఏర్పాటు చేసి దాని దర్యాప్తు వేగవంతం చేయాలని ఈ ప్రతినిధి బృందం సిట్టుకు సంబంధించినటువంటి 3 సంవత్సరాల డాటాను రేపు మేము సిట్టు అధికారులకు ఇస్తాం. అదేవిధంగా మరికొంతమంది బాధితులు ఉన్నారు. వీరికి మోహన్ రెడ్డి వీళ్ళని ఎట్లా బెదిరించాడు, అసలు మోహన్ రెడ్డి బెదిరింపులకు నయీం బెదిరింపులకు ఏమన్నా సంబంధాలు ఉన్నాయని తెలుసుకునేందుకు ఇక్కడ భోగ లక్ష్మి అనే బాధితులు ఉన్నారు. అమ్మ చెప్పమ్మా, ఇప్పుడు మీకు గతంలో మోహన్ రెడ్డి మిమ్మల్ని బెదిరించిన సంఘటనలు ఉన్నాయి, మీకు నయీం సంఘటన కూడా జరుగుతుంది. మీకు దీనికి ఏమైనా పోలికలు కనబడుతున్నాయి? ఇక అంతకుముందు బెదిరిస్తే వాడు డబ్బు మదము ఏదో భూమి లాక్కోవాలని అనుకున్నాము. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నయీంకున్న మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయి. అందుకొరకే డబ్బు తీసుకుంటూ ల్యాండ్లు గుంజుకుంటూ ప్రాణాలు తీస్తుండు కాబట్టి నయీంకు మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయి. ప్రధానంగా ప్రెస్ ముందుకు ఎందుకు వచ్చారు? ముఖ్యంగా నయీం పేరును ప్రస్తావిస్తూ మోహన్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయనే ఎలిగేషన్ చేస్తున్నారు కదా, దాన్ని మీరు ఎట్లా ప్రూవ్ చేయబోతున్నారు? మోహన్ రెడ్డి అతను మామూలు కానిస్టేబుల్. అతను 1990లో అతను సైకిల్ మీద తిరిగాడు. ఇంత లోపల ఇన్ని వేల కోట్ల ఆస్తులు వచ్చినాయంటే ఒక సామాన్యమైన వ్యక్తి ఒక్క హస్తము ఉండదు దీంట్లో. ఎందరో పెద్దల ఏదో సంథింగ్ రాజకీయాలు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, ఎవరైనా కానీ అండదండలు లేనిది అతను ఇంత పైకి రాలేడు. చెప్పండి, మీకు ఈ మోహన్ రెడ్డి కేసును తర్వాత నయీం కేసును చూస్తుంటే కరీంనగర్ జిల్లా వ్యవహారం ఎట్లా అనిపిస్తుంది? వాస్తవంగా గతంలో మోహన్ రెడ్డి అక్రమ ఫైనాన్స్లో ఎంతోమంది పాపం బలిదానం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నయీము నల్లగొండ జిల్లాలో ఇదే రాక్షసత్వం చేసి కొన్ని కోట్లాది రూపాయల ఆస్తులను కబ్జా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సంబంధాలు ఉన్నటువంటి ఫైనాన్స్లో కానివ్వండి, రియల్ ఎస్టేట్ వాళ్ళతో సంబంధం ఉంటేనే ఈ నయీం మూట ఇక్కడ కూడా పనిచేసిందని చెప్పి భావిస్తూ ఉన్నాం. వెంటనే కరీంనగర్లో షెల్టర్ ఇచ్చినటువంటి పోలీస్ అధికారులు కానివ్వండి, అదేవిధంగా రాజకీయ నాయకులు కానివ్వండి, వారి పేర్లను కూడా ప్రభుత్వం వెంటనే బహిర్గతపరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక సామాన్య కానిస్టేబుల్ స్థాయి నుంచి వేల కోట్ల రూపాయల వ్యాపారానికి విస్తరించిన మోహన్ రెడ్డి కేసును సిట్టుకు అప్పగిస్తే నిజానిజాలు వెలుగు చేస్తాయి అని బాధితుల సంఘం డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా సిట్టు చేస్తున్న దర్యాప్తును ఈ మోహన్ రెడ్డిపై కూడా కొనసాగిస్తే అసలు నిజాలు వెలుగు చేస్తాయని బాధితుల సంఘం తెలుస్తుంది. అసలు బాధితుల సంఘం ఆరోపిస్తున్న దాంట్లో నిజానిజాలు తెలియాలంటే ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్య తీసుకోవాలని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.